ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో జగన్ అలర్ట్ అయ్యారు. 2014లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన జగన్ ఈసారి ఎలాగైనా సీఎం పీఠం అధిష్ఠించాలని పావులు కదుపుతున్నారు. రాజకీయ వ్యూహాల్లో ఆరుతేరిన ఆయుధంతో టీడీపీని చిత్తు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించేలా ఉన్నారు. వైసీపీ గెలుపు బాధ్యతలు ప్రశాంత్ కిషోర్ నెత్తిన పెట్టారు. ఇప్పటికే జగన్తో సమావేశమైన ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలపై చర్చించారు. జగన్తో పరిచయ కార్యక్రమం పూర్తి కావడంతో ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే ఏపీలో వైసీపీ పరిస్థితిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ 2014లో తన రాజకీయ వ్యూహాలతో మోడీని, తర్వాత బీహార్లో నితీష్ కుమార్ని గద్దెనెక్కించి పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి పొలిటికల్ సర్కిల్స్ లో ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగిపోయింది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే యూపీలో ప్రశాంత్ పాచికలు పారకపోయినా పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చాయి. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించడం ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీలో అసంతృప్తిని తమ వైపు తిప్పుకునేందుకు సూచనలతో పాటు గెలుపు కోసం ప్రశాంత్ కీలకమైన సలహాలు ఇస్తారని జగన్ నమ్ముతున్నారు. గతంలో అనేక మంది విజయానికి బాటలు వేసిన ప్రశాంత్ కిషోర్ తనను అధికారంలోకి తెస్తారని జగన్ భావిస్తున్నారు.